చిన్న బాబు వాళ్ళని అందరినీ డ్యూటీలకు వెళ్ళారు. డ్యూటీల నుంచి తీసుకొచ్చి ఇలా మూసేసిరు. ఫోన్లు చేస్తే కూడా ఫోన్లు ఎత్తట్లేదు. మేము మధ్యాహ్నం నుంచి వెతుకుతున్నాం పిల్లల్ని. కనీసం అదే తెలియట్లేదు. అలా ఉన్నారంట. ఉన్నంత మాత్రంలో అది వాళ్ళు చేసిన తప్పు కాదు కదా. చెప్పాలా కదా. మాకు పేరెంట్స్కి ఫోన్ చేసి ఇట్లా పట్టుకొచ్చినామని చెప్పారు. అసలు చెప్పలేదు. చూడటానే ఇవ్వట్లేదు మమ్మల్ని. 17 సార్. మైనర్గా వచ్చాడు సార్. చూస్తామని వెళ్ళారు అందరు. ఏం చెప్పలేదు. వీడియో అక్కడ టీవీ9 ఎవరో వీడియో తీశారు. అందులో పిల్లలు వేరే వాళ్ళు గొడవ పడుతుంటే వీళ్ళు ఆపుకుంటున్నారు. ఆ వీడియోలు వీళ్ళందరూ ఉన్నారు. ఒక 7-8 మెంబర్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చారు. చూసాం. వీళ్ళ తప్పేం లేదు. వీళ్ళు పగలగొట్టినట్టు అక్కడ ఏం లేదు. వీళ్ళ వీడియో ఇక్కడ గొడవ పడుతున్నారు చిన్నగా. పక్కన ఆర్టీసీ బస్సు ఉంది. అక్కడ బస్సు ఉన్నందున వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వీళ్ళు చేసినట్టు అంతే. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ 16 to 18 మధ్యలో ఉంటారు. అంతే. మా అల్లుడు ఉన్నాడు. బాబు అబ్బాయి ఉన్నాడు. ఒక 10-12 మెంబర్స్ ఉంటారు లోపల. చూడని ఇవ్వట్లేదు. అసలు ఎవరితో కాల్ చేసినా అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఏం లేదు. ఇప్పుడు ఏమంటే మళ్ళీ రేపు పొద్దున నాంపల్లికి కోర్టుకి వెళ్ళేసి పెనాల్టీ కట్టాలి, లేకపోతే బెయిల్ తీసుకోవాలి. వాళ్ళ మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చిన్న పిల్లలు కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది ఫాదర్ లేరు. మల్లుడికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. వాడిని కొడుతున్నారా లేదా అసలు ఏం మాకు ఇంటిమేషన్ లేదు. పైకి వెళ్ళి చూడనివ్వట్లేదు సరిగ్గా. మాట్లాడదు. జస్ట్ మధ్యాహ్నం తీసుకెళ్లారు. మధ్యాహ్నం టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అసలు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదు. ఎవరు అనేది ఏం చెప్పట్లేదు. ఏదో ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అతను వచ్చిన తర్వాత వదులుతారు. పల్లవి ప్రశాంత్ అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళకి నేను ఉన్నా అని చెప్పేసి చెప్పాలి. లేదా గ్రూప్ ఏం లేదు. అలాంటి ఏం లేదు. అక్కడ నుంచినందుకు అక్కడికి వెళ్ళిన అభిమానంతో వెళ్ళినందుకు వీళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. చిన్న పిల్లలు అందరూ, మేజర్ కూడా కాదు, అందరూ 18 బిలోనే అందరూ. వీళ్ళందరికీ ఏదో తగిన న్యాయం చేయండి మేడం. అందరు కలిసి ఏదో ఒకటి చెప్పండి. అడగాలని ఏం లేదు. వీళ్ళ మీద ఏమున్నా సరే అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వీళ్ళు కావాలని చేసింది కూడా ఏం లేదు. వీళ్ళు పగలగొట్టినట్టు, అద్దాలు పగలగొట్టినట్టు ఏం ప్రూఫ్ లేదు అక్కడ. వీళ్ళు చిన్న 2 గ్రూపుల మధ్య చిన్న వీళ్ళు గొడవ పడుతుంటే ఆ గొడవ వీళ్ళ ఇందులోకి లాగారు. వాళ్ళకి సంబంధమే లేదు. ఆ వీడియో ఒకసారి క్లారిఫై తీసుకొని కాబట్టి మాట్లాడుకుంటే బెటర్. మా తమ్ముడు అంటే ఇక్కడ ఉందని కూడా చెప్పలే. మేము 2-3 పిఎస్లు ఎదుకున్నాం. అంటే మా తమ్ముడు ఏ పిఎస్ కూడా మాకు క్లారిటీ ఇంటికంటే ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అంటే మాకు ఇంటిమేషన్ కూడా ఈ పిఎస్ తీసుకెళ్ళాం, ఈ పిఎస్లో కూర్చోబెట్టినాం. అంటే మీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడని ఏం చెప్పలేదు. మేము బంజారా స్పేస్కి వెళ్ళాం. ఫస్ట్ అక్కడ లేడు. ఇక్కడికి వచ్చి అడిగితే మాకు తెలియదు ఏడున్నాడని. చెప్పట్లేదు అసలు ఎక్కడున్నారు అనేది. కింద కానిస్టేబుల్ని అడిగితే కొంతమంది అయితే పైన ఉన్నారు, మీ తమ్ముడు ఉండొచ్చు అని ఒక చిన్న ఐడెంటిఫై ఇచ్చిల్లు అంతే. అంటే అడ్వకేట్ వచ్చి మా పేర్లు, ఏజెస్, ప్రూఫ్స్, ఎవిడెన్స్ మీరు ఏమవుతారు అనకి అడ్వకేట్ వచ్చిండు. అన్ని డీటెయిల్స్ తీసుకున్నాడు. అయితే మాకు ఇంకా నాంపల్లి కూడా ఏదో చెప్తున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ బుక్ అనేది కూడా సరిగ్గా తెలియదు మాకు. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని తను అంటున్నారు. అంటే వాళ్ళు బిలో 18 కదా. అదే చిన్నపిల్లలు. ప్రూఫ్స్ కూడా క్లారిటీ ప్రూఫ్స్ లేవు. అయితే అక్కడ ఏదో బస్ అద్దం పగిలినందుకు వీళ్ళని కూడా బస్ అద్దం వీళ్ళే పగలగొట్టినట్టుగా ఒకటి క్రియేట్ చేసి అని అంటున్నారు. ఇప్పుడు అది మాకు కూడా క్లారిటీ తెలియదు. మాకు అందరికీ తెలియదు. వాళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చేస్తున్నాయి. అంటే మేము ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళ ఫోన్ అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మేము ఒక 7-8 మెంబర్స్ ఉండే మా తమ్ముళ్ళు వాళ్ళందరికీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. అంటే ఒకటే ఏరియాలో ఉంటారు. అంటే మా తమ్ముళ్ళు అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి వీళ్ళందరూ ఎల్లారెడ్డి కూడా శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డి కూడా ఇది పక్కన ఉంటారు. అంటే ఆ రోజు గెలిచాడు కదా, వెళ్ళి చూద్దాము అన్నట్టుగా వెళ్ళారు అడిగి. ఇది మ్యాటర్. పల్లెల ప్రశాంత్ వాళ్ళ అడ్వకేట్ ఏమంటున్నారంటే కేసు బుక్ అయింది, మీరు రేపు పొద్దున నాంపల్లి కోర్టుకు వచ్చేసి బెయిల్ తీసుకోండి, మీరే బెయిల్ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ చూసుకోండి, మళ్ళీ అది 2-3 సంవత్సరాలు ఉండొచ్చు, కేసు తిరగాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అంటే అది వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదా. దీనికి రెస్పాన్సిబిలిటీ పల్లెల ప్రశాంత్ తీసుకొని దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. వీళ్ళందరినీ వదిలేసి అది రేపు ఎట్లైనా మాట్లాడండి. మీరందరూ కూడా మాట్లాడాలి వాళ్ళతో. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు మీరు అందరూ దయచేసి ప్రయత్నించండి, చేయండి మేడం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది కదా, దానికి ఏంటి ప్రాసెసర్ ఏం జరిగింది అసలు? ఇప్పుడు మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళను కస్టడీలోకి తీసుకున్న వెంబడే వాళ్ళ బ్రదరు, వాళ్ళ సిస్టరు అండ్ వాళ్ళ బావ ఇమీడియట్గా మాకు కాల్ చేసి హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి సార్ ఇలా అదేంటిది హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు, మీరు దయచేసి హెల్ప్ చేయండి అంటే మేము వాళ్ళకి మాట ఇచ్చాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము.
వకాలత్ కాపీలు కూడా తీసుకొచ్చుకున్నాం, హైకోర్టు అండ్ లోయర్ కోర్టు వకాలత్ కాపీలు కూడా. బట్ ఇక్కడ సరే ఇక్కడ దీంట్లో 353 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్ కింద మళ్ళీ అది ఒకటి డిస్కషన్కి వచ్చింది. మేబీ దాని బేసిస్ మీద మనము ఇదంతా పరిణామం జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ మేము ఒకటే రిక్వెస్ట్ ఫ్యాన్స్ అందరికీ కూడా, అభిమానులందరికీ కూడా, దయచేసి మీరు ఇప్పుడు అట్లీస్ట్ ఫిజికల్గా పోలీస్ స్టేషన్కి రాకండి. మీరు ఏదున్నా, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. ఓకే, ఎవరు వచ్చినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. దయచేసి మీరు ఎమోషనల్ కాకండి. మేము ఉన్నాము యాజ్ ఎన్ కౌన్సిల్గా, అడ్వకేట్గా. మేము మీ పల్లవి ప్రశాంత్ని మేము కాపాడి మీ ముందర పెడతాము. మీరు ఎమోషనల్గా అయ్యి మళ్ళీ ఇక్కడ క్రౌడీ వాతావరణము ఇవన్నీ కూడా ముందుకు ఈ పరిణామాలు తీసుకురకండి. ఇది నా రిక్వెస్ట్ యాక్చువల్గా ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ. అంటే ముఖ్యంగా తను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేశారా దీంట్లో? వాళ్ళ బ్రదరు, నడిపి బ్రదర్ వచ్చేసి మనోహర్ అనే పర్సన్ని అక్యూజర్గా అంటే కార్లో అయితే ఎక్కించారంట. మళ్ళీ అక్యూజర్ ఎన్నో నెంబర్ అయితే తెలియదు. అక్కడ ఇక్కడ ఒకవేళ వచ్చినాక ప్రొజర్ ఉంటుంది, ఆ ప్రొజర్ ఫాలో అవుతుంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మనం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు ఈ నైట్లో ఆఫీసర్స్ కూడా ఎవరు లేనట్టు తెలుస్తుంది. ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు అసలు? ఇప్పుడు ఒకవేళ అతను అరెస్ట్ చేస్తే మాత్రం ఇమీడియట్గా అయితే బెయిల్ రాదు. ఏదున్నా ఆఫ్టర్ టుమారో 10:30 ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ జస్టిస్ అనమాట. అంటే మరి ఈరోజు రాత్రి ఎక్కడ ఉండబోతున్నాడు? ఒకవేళ అంటే బయటికి పంపించచ్చు. రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏం లేకపోతే 41 CRPS ఇచ్చి బయటికి పంపించచ్చు. లేకపోతే 24 hours టైం ఉంటుంది. 24 hours లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది లీగల్ ప్రకారం. అంటే ఈరోజు అరెస్ట్ చేసి లోపల పెట్టే అవకాశం ఉందంటారు? అది వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి, బయటికి నోటీస్ ఇచ్చి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలే. అంటే ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు ఒకవేళ ఆయన అరెస్టు అంటే సంతకాలు తీసుకొని డెఫినెట్లీ రేపు నాంపల్లి కోర్టులో 17th MMC దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. అక్కడ మా యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ బెయిల్ వాదనలు వినిపిస్తాము. యాంటిసిపేటరీ అంటే ఆల్రెడీ కస్టడీకి వెళ్ళిపోయింది కాబట్టి బెయిల్ వాదనలే ఉంటాయి. మా వాదనలు వినిపిస్తాం. 100% మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ నైట్కి అయితే మాత్రం పూర్తిగా ఏం జరిగే అవకాశం లేదు. అంటే నైట్ అయితే బెయిల్ రాదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టుమారో 11 o'clock at 10:30. అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తున్నారా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తన్ని? సమాచారం అయితే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో తను నేరం నిరూపణ జరిగిందంటారా? అది ఇప్పుడు ట్రయల్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు జడ్జి గారి ముందు వాదనలు వినాలి, ఎవరిది తప్పు ఒప్పు అనేది వాళ్ళు. పోలీసులు సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు కదా? అదే సాక్ష్యాలు లేకుండా అయితే అరెస్ట్ చేయరు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఒకసారి జడ్జి గారి ముందర పెడితే ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది తెలుస్తుంది. మేము తప్ప బెయిల్ వస్తుందంటారా మరి? 100% వస్తుందండి బెయిల్. మేము సాయశక్తులు కృషి చేసాం. 100% వస్తుంది.